హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మన భారతదేశంలో స్టీరింగ్ వీల్ ద్వారా నిర్వహించబడే మొట్టమొదటి ట్రాక్ హార్వెస్టర్ అయినటువంటి గ్రీన్ఫీల్డ్ క్రాప్ కింగ్ 120 హార్వెస్టర్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. మన దేశంలో ఇదేనండి మొదటి రివ్యూ ఈ స్టీరింగ్ హార్వెస్టర్ గురించి. ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఏకైక ట్రాక్ స్టీరింగ్ హార్వెస్టర్ అయితే ఇదేను. ఇప్పుడు మన ముందే ఉంది. మార్కెట్లోకి అయితే ఈ హార్వెస్టర్ ఇంకా లాంచ్ అవ్వలేదు. ఈ వీడియోలో మీరు ఈ హార్వెస్టర్ అనేది మార్కెట్లోకి ఎప్పుడు లాంచ్ అవుతుంది, లాంచ్ అయినప్పుడు ప్రైస్ ఎంత ఉంటుంది, వారంటీ ఎంతకాలం ఇస్తారు, ఈ హార్వెస్టర్లో ఉన్న ముఖ్యమైన ప్రత్యేకతలు ఏంటి, ఇంకా ఒక గంటకి ఎన్ని లీటర్ల ఆయిల్ తాగుతుంది, ఒక గంటకి ఎన్ని ఎకరాల పంటని కోసుకోవచ్చు, మరియు ఈ హార్వెస్టర్తో మనం ఎన్ని రకాల పంటల్ని కోసుకోవచ్చు, ఇటువంటి పూర్తి స్థాయిలో మీరు అన్ని వివరాలని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా అసలు ఈ గ్రీన్ఫీల్డ్ క్రాప్ కింగ్ 120 ఈ పేరు వెనకాల ఉన్న అర్థం ఏంటో తెలుసుకుందాము. గ్రీన్ఫీల్డ్ అంటే ఇది బ్రాండ్ పేరు, అందరికీ తెలిసిందే. క్రాప్ కింగ్ 120 ఏంటంటే ఇది మోడల్ పేరు అండి. 120 ఏంటంటే ఇది హార్స్ పవరు. ఈ హార్వెస్టర్లో ఉండేది 120 హార్స్ పవర్ గల ఇంజిన్. ఇదేనండి ఈ గ్రీన్ఫీల్డ్ క్రాప్ కింగ్ 120 పేరు వెనకాల ఉన్న అర్థం. ఈ హార్వెస్టర్ని వచ్చేసి జనవరి 2024లో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ క్రాప్ కింగ్ 120 మోడల్లో 4 రకాల హార్వెస్టర్లు అయితే ఉన్నాయండి. 2 అయితే ఇంకా లాంచ్ చేయలేదు, 2 అయితే ఆల్రెడీ మార్కెట్లోనే ఉన్నాయి. ఈ మోడల్లో ఉన్న ఆ 4 రకాల హార్వెస్టర్లు వచ్చేసి మొదటిది ఇప్పుడు మన ముందే ఉంది, స్టీరింగ్ ఆపరేటెడ్ విత్ ఏసీ క్యాబిన్. రెండవది స్టీరింగ్ ఆపరేటెడ్ వితౌట్ ఏసీ క్యాబిన్. మూడవది లివర్ ఆపరేటెడ్ విత్ ఏసీ క్యాబిన్. నాలుగవది లివర్ ఆపరేటెడ్ వితౌట్ ఏసీ క్యాబిన్. ఇవేనండి ఈ క్రాప్ కింగ్ 120లో ఉన్న 4 రకాల హార్వెస్టర్లు. ఈ స్టీరింగ్ ఆపరేటెడ్ విత్ ఏసీ క్యాబిన్ బండి ప్రైస్ అయితే 28,50,000 అయితే ఉందండి, ఇంక్లూడింగ్ జిఎస్టీతో అయితే. అదే స్టీరింగ్ ఆపరేటెడ్ వితౌట్ ఏసీ క్యాబిన్ బండి ప్రైస్ అయితే 27,50,000 అండి. ఈ స్టీరింగ్ ఆపరేటెడ్ వితౌట్ ఏసీ క్యాబిన్ హార్వెస్టర్ని అయితే ఫిబ్రవరి 2024లో లాంచ్ చేయబోతున్నారు. వారంటీ విషయానికి వస్తే ఈ స్టీరింగ్ హార్వెస్టర్లకి ఉన్న బ్రాండ్ వారంటీ వచ్చేసి 1 సంవత్సరం కానీ లేదా 800 గంటలు ఇస్తున్నారండి. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే వర్తిస్తుంది. ఎలక్ట్రికల్ వస్తువులకి అయితే వారంటీ ఏం లేదని చెప్పారు కంపెనీ వారు. ఇప్పుడు ఈ హార్వెస్టర్లో ఉన్న ప్రత్యేకతల గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ హార్వెస్టర్లో ఉన్న మొట్టమొదటి అతి ముఖ్యమైన ప్రత్యేకత వచ్చి ఈ హార్వెస్టర్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమే. స్టీరింగ్ కంట్రోల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. 2 గేర్ బాక్సులు అయితే ఉంటాయి ట్రాక్లకి. స్టీరింగ్ ఉండడం వల్ల ట్రాక్టర్ని నడిపేవారు కూడా ఈ హార్వెస్టర్ని చాలా సులభంగా అయితే నడపచ్చండి, పెద్ద కష్టం ఏమీ లేదు. ట్రాక్లు లైఫ్ టైం కూడా బాగా వస్తాయి. ఆపరేటర్స్కి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందండి. క్యాబిన్ లోపల ఆపరేటర్లు కూడా అంత సామాన్యంగా అలిసిపోరు ఈ బండిలో ఉండే సిస్టమ్ వల్ల. తర్వాత ఈ హార్వెస్టర్లో ఉన్న రెండవ ముఖ్యమైన ప్రత్యేకత వచ్చేసి 360 డిగ్రీస్ రొటేషన్ అండి. ఒక ట్రాక్ ముందుకి ఒక ట్రాక్ వెనక్కి అయితే తిరుగుతుంది. అందువల్ల 360 డిగ్రీస్ అనేది రొటేషన్ జరుగుతుందండి. దిగుబాటులో అయితే ఈ ప్రత్యేకత మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మూడవ ముఖ్యమైన ప్రత్యేకత వచ్చేసి హైడ్రాలిక్ ఆపరేటెడ్ రీల్. ఈ హార్వెస్టర్లో ఉన్న రీల్ వచ్చేసి హైడ్రాలిక్ ఆపరేటెడ్ అండి. పంట కండిషన్ని బట్టి మనం రీల్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రత్యేకత వచ్చి సెంట్రల్ గ్రేజింగ్ సిస్టమ్. ఈ హార్వెస్టర్లో అయితే 2 సెంట్రల్ గ్రేజింగ్ సిస్టమ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి కట్టర్ బార్కి, రెండవది థ్రెషర్కి. మనము ప్రతి వస్తువుకి వెళ్ళి గ్రీజ్ కొట్టాల్సిన పని అయితే లేదండి. డైరెక్ట్గా ఆ సెంట్రల్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి గ్రీజింగ్ చేస్తే సరిపోతుంది. తర్వాత రోలర్స్కి కూడా మనమైతే రోజు గ్రీజ్ కొట్టాల్సిన పని అయితే ఉండదు. తర్వాత ప్రత్యేకత వచ్చి ఫ్యూయల్ ఫిల్లింగ్ మెకానిజం. మనం ఫీల్డ్లోకి వస్తున్నప్పుడు డీజిల్ని మళ్ళీ నింపుకోవాల్సిన సమయంలో క్యాన్లలో తెచ్చిన డీజిల్ని అయితే మనం పైకి ఎత్తి పోయాల్సిన అవసరం కూడా లేదండి. ఈ హార్వెస్టర్లో ఒక మోటార్ అయితే ఉంది. ఆ మోటార్ అనేది క్యాన్లలో ఉన్న డీజిల్ని అయితే డైరెక్ట్గా లాక్కొని డీజిల్ ట్యాంక్లోకి అయితే చేరుస్తుంది. ఈ హార్వెస్టర్లో మనకి 220 లీటర్ల డీజిల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. ఒక్కసారి కానీ ట్యాంక్ ఫుల్ చేస్తే ఇంకా ఊరికే డీజిల్ని వెతుక్కునే సమస్య ఉండదు అసలుకి. తర్వాత ప్రత్యేకత వచ్చి ఈ హార్వెస్టర్లో ఉన్న బ్లోయర్ సపోర్టెడ్ ఎలక్ట్రికల్ సిస్టమ్. మనం బండికున్న దుమ్ముని ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ ఈ బండికున్న బ్లోయర్తో చాలా సులభంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ప్రత్యేకత వచ్చి ఇది అస్సలు సిసలైన ప్రత్యేకత అండి.
ఫీల్డ్ కండిషన్ మొత్తం మనకి అనుకూలంగా ఉంటే ఈ హార్వెస్టర్తో మనం ఒక గంటకి మినిమం 2 ఎకరాల పంటని అయితే సులభంగా కోసుకోవచ్చు. ఇవేనండి ఈ హార్వెస్టర్లో ఉన్న ప్రముఖ ముఖ్యమైన ప్రత్యేకతలు. ఇతర ప్రత్యేకతలు వచ్చేసి 120 హార్స్ పవర్ గల ఇంజిన్ ఉంది. అన్లోడింగ్ ఆగర్ అనేది 360 డిగ్రీలు తిరుగుతుందండి. రివర్స్ కెమెరా ఉంది, సైడ్ కెమెరా ఉంది, అల్ట్రా క్లీన్ థ్రెషింగ్ సిస్టమ్ ఉంది వితౌట్ గ్రెయిన్ లాస్తో. తర్వాత కటర్ బార్ జామ్ అయినప్పుడు రివర్స్ ప్రాసెస్ మెకానిజం కూడా ఉంది. ఇతర ప్రత్యేకతలు కూడా ఇవేను. ఈ హార్వెస్టర్తో మనం వరి, గోధుమ, జొన్నలు, సోయాబీన్, మిల్లెట్స్, రాప్సీడ్, బార్లీ ఇటువంటి రకాల పంటల్ని అయితే కోసుకోవచ్చండి. కొన్ని రకాల పంటలకి అయితే మనం హెడ్డర్స్ని అయితే మార్చుకోవాలి. తర్వాత మైలేజ్ విషయానికి వస్తే మనకి ఫీల్డ్ కండిషన్ మొత్తం బాగుంటే గంటకి 8 నుంచి 9 లీటర్లు అయితే తాగుతుందండి. దిగుబాటు పొలాల్లో అయితే ఇంకొంచెం ఎక్కువ తాగుతుంది. ఇప్పుడు ఈ హార్వెస్టర్ యొక్క డిజైన్ గురించి మాట్లాడితే మనకి ఫ్రంట్ వ్యూ అయితే చూసేదానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు క్యాబిన్ని అయితే చూద్దాము. క్యాబిన్కి పైన ఉన్న ఆ 4 లైట్లు వచ్చేసి ఎల్ఈడి లైట్లేను. రాత్రిపూట విజిబిలిటీ అయితే బాగుంటుంది. తర్వాత క్యాబిన్కి ఉన్న గ్లాసులకి అయితే గ్రీన్ కలర్ సన్ ఫిలింని అయితే వేస్తున్నారండి, ఫ్యాక్టరీ ఫిట్టెడేను. ఈ సన్ ఫిలిం ఉండడం వల్ల బయట ఉన్న ఎండ లోపలికి ఎక్కువగా తగలదు, మరియు లోపల ఉన్న కూలింగ్ కూడా చాలా సమయం వరకు అయితే ఉంటుంది. ఈ లేబుల్ ప్లేట్ని అయితే ఇక్కడ ఫిట్ చేశారు. ఇందులో మోడల్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, చాసీ నెంబర్, రేటెడ్ పవర్, సర్వీస్ నెంబర్ ఇవన్నీ అయితే మెన్షన్ చేస్తున్నారు. సర్వీస్ నెంబర్ అయితే టోల్ ఫ్రీ నెంబర్ కాదండి, డైరెక్ట్ నెంబరే ఉంది. ఈ రైట్ సైడ్ డోర్కి అయితే 2 అద్దాలు ఉన్నాయి. పైది ఓపెనబుల్, కిందది ఫిక్స్డ్. లాక్ కూడా ఉందండి ఈ క్యాబిన్ డోర్కి. పుష్ అండ్ పుల్ టైప్ డోర్ ఇది. మనం క్యాబిన్లోకి ఎక్కేదానికి ఇక్కడ 2 ఫుట్ స్టెప్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఈ డోర్కి ఒక సపోర్ట్ రాడ్ కూడా ఉంది. ఇప్పుడైతే మనం క్యాబిన్ లోపలికి వెళ్దాము. క్యాబిన్ లోపల కింద రెడ్ కలర్ మ్యాట్ అయితే ఉందండి. తర్వాత ఆపరేటర్ సీట్ అయితే ఇదండి, మామూలుగానే ఉంది. మనకి సౌకర్యం ఎక్కువ కావాలంటే కార్ టైప్ సీట్ని వేసుకోవాలి. ఇంకా కాళ్ళ దగ్గర మనకి కింద ఫుట్ రెస్ట్ని అయితే ఇచ్చున్నారు. ఇదండి ఈ బండి యొక్క స్టీరింగ్ వీల్. 3 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇది. మిడిల్లో హార్న్ ఉంది. ఇంకా స్టీరింగ్ వీల్కి ఒక నాబ్ని కూడా ఫిట్ చేస్తున్నారు ఈజీగా తిప్పేదానికి. ఇది వచ్చేసి హజార్ లైట్స్ ఆన్ ఆఫ్, ఈ 2 లైట్స్కి సంబంధించింది. ఇది వైపర్ బటన్. తర్వాత కీని అయితే కింద రైట్ సైడ్లో ఇచ్చున్నారు. కీ పక్కనే డూప్లికేట్ స్విచ్చెస్కి అయితే మనకి ప్రొవిజన్ కూడా ఇచ్చున్నారండి, ఫ్యూచర్లో ఏమైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి మొబైల్ ఛార్జింగ్ పాయింట్. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ సిస్టమ్కి సంబంధించిందండి, ఆన్ ఆఫ్ మొత్తం కంట్రోల్ ఇక్కడైతే ఉంటుంది. ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంజిన్ యాక్సిలరేటర్. ఇది వచ్చేసి ఫ్యూయల్ కట్ ఆఫ్ లీవర్. తర్వాత ఇది వచ్చేసి మూవింగ్ లివర్ అండి. మనం ఫార్వర్డ్కి వెళ్ళాలన్నా రివర్స్కి వెళ్ళాలన్నా ఈ మూవింగ్ లివర్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మూవింగ్ లివర్లోనే మనకి కట్టర్ బార్కి రీల్కి సంబంధించిన కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఒక బటన్ ఉంది కదా, దీన్ని ఉపయోగించి రీల్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత పక్కనే ఉన్నదాన్ని ఉపయోగించి కట్టర్ బార్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి రీల్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకునేదానికండి నాబు. బండిని స్టార్ట్ చేసి మళ్ళీ అయితే చూపిస్తాను. ఇది థ్రెషింగ్ లివర్, ఇది రీపింగ్ లివర్. తర్వాత ఇవి వచ్చేసి అన్లోడింగ్ ఆగర్ కంట్రోల్స్. తర్వాత ఇది గ్రెయిన్ అన్లోడింగ్ లివరు. తర్వాత ఏదైనా అత్యవసర సందర్భంలో డోర్ ఓపెన్ అయినప్పుడు అద్దాలని పగలగొట్టేదానికి ఒక సుత్తి కూడా ఉంది. తర్వాత ఫ్రంట్లో ఇవి 3 ఏసీ వెంట్లు అండి. ఇది ఏసీ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకునేదానికి. గ్రెయిన్ ట్యాంక్ ఫుల్ అయితే ఇది బ్లింక్ అవుతుంది. ఇది ఏసీ యూనిట్కి సంబంధించింది. ఇది కంప్లీట్ డిజిటల్ డిస్ప్లే అండి. ఇప్పుడైతే బండిని స్టార్ట్ చేసి ఒకసారి చూద్దాము. ముందుగా ఏసీ స్పీడ్ని అయితే మనకి నచ్చిన స్పీడ్లో పెట్టుకోవచ్చండి. కూలింగ్ ఎక్కువ ఉందనుకుంటే లోలో పెట్టుకొని ఇంకా ఏవైనా ఏసీ వెంట్స్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు, ఒకటి ఆన్లో ఉంచుకొని. ఇది కంప్లీట్ డిజిటల్ డాష్బోర్డ్ అండి. ఇది ఇంజిన్ ఆర్పిఎం మీటర్, కిందది ఇంజిన్ ఆయిల్ ప్రెషర్ గేజ్, పక్కనే రివర్స్ కెమెరా, సైడ్ కెమెరా డిస్ప్లే అవుతున్నాయి. మనకి బండిలో ఏమైనా ముఖ్యమైన ప్రాబ్లం ఉన్నా కానీ ఈ డిస్ప్లేలో అయితే పైన రెడ్ కలర్లో అయితే హైలైట్ అవుతుందండి. ఇప్పుడు గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది కదా, అది గ్రీన్ కలర్ ఏంటంటే బండి మొత్తం ఓకే, ప్రాబ్లం ఏమీ లేదని అర్థం. ఈ డిస్ప్లేలో వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం పూర్తిగా చైనీస్ లాంగ్వేజ్లో అయితే ఉంది. రాబోయే బళ్ళకైనా దీన్ని అప్డేట్ చేసి ఇంగ్లీష్లో ఇస్తే బాగుంటుంది.
ఈ డిస్ప్లేలో అయితే మనకి డిజిటల్ హవర్ మీటర్, ఫ్యూయల్ లెవెల్, ఇంజిన్ కూలింగ్ టెంపరేచర్, ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్, బ్యాటరీ వోల్టేజ్, వీటితో పాటు మరికొన్ని సిగ్నల్ అలర్ట్స్ కూడా ఉన్నాయండి ఈ డిస్ప్లేలో. ఇప్పుడైతే ఒకసారి రీల్ స్పీడ్ని చూద్దామండి. నేనైతే ముందుగా ఇంజిన్ని అయితే కొంచెం రైస్ చేస్తున్నాను. ఇప్పుడు థ్రెషింగ్ని అయితే ఆన్ చేస్తున్నా. థ్రెషింగ్ లెవర్ ఇది, థ్రెషింగ్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రీపింగ్ అయితే ఆన్ చేయాలి. రీపింగ్ ఆన్ చేస్తున్నా. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి రీల్ స్పీడు. ఇప్పుడు ఇంజిన్ గురించి అయితే చూద్దాము. మనం ఇంజిన్ దగ్గర ఏమైనా ఓపెన్ చేయాలన్నా క్యాబిన్ లోపల ఈ చిన్న డోర్ని అయితే ఓపెన్ చేసుకోవాలి ముందుగా. स्पेशल वीडियो बनाने आए हैं हम लोग, ये भाई नेल्लोर से आए हैं, मैं गुजरात से आया हूँ। ఇదండి ఈ హార్వెస్టర్లో ఉన్న ఇంజిన్. ఇది 120 హార్స్ పవర్ గల టర్బో డీజిల్ ఇంజిన్. ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ 4 స్ట్రోక్ 4 సిలిండర్ లిక్విడ్ కూల్డ్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్. ఇదండి ఇంజిన్ యొక్క లేబుల్ ప్లేటు. ఈ ఇంజిన్ యొక్క రేటెడ్ స్పీడ్ వచ్చేసి 2600 RPM. ఇంకా ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి డ్రై టైప్దే ఉందండి ఈ హార్వెస్టర్లో. ఇదండి ఓవరాల్గా ఇంజిన్ సెక్షన్ గురించి. ఇప్పుడు ఎలక్ట్రికల్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఈ హార్వెస్టర్లో అయితే 24 వోల్ట్ల ఎలక్ట్రికల్ సిస్టమ్ అయితే ఉందండి. మన ఇండియాలో ఇదేనండి మొదటి ట్రాక్ హార్వెస్టర్ 24 వోల్ట్ల ఎలక్ట్రికల్ సిస్టమ్ని కలిగి ఉండడం. 24 వోల్ట్ల ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏంటంటే 12 వోల్ట్ల బ్యాటరీలు 2 అయితే ఇచ్చున్నారండి ఈ బండ్లో. బ్యాటరీస్ యొక్క అరేంజ్మెంట్ వచ్చేసి క్యాబిన్కి వెనకాల గ్రైన్ ట్యాంక్ ఏరియాలో అయితే ఫిట్ చేస్తున్నారు ఆ 2 బ్యాటరీస్ని. ఇంకా బ్లోయర్ సపోర్టెడ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది బండికున్న దుమ్మును కూడా చాలా సులభంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఒకసారి ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు ఓపెన్ చేసేది ఇంటర్ కూలర్. ఇప్పుడైతే ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేస్తున్నారు చూడండి. బ్లోయర్ ప్రెషర్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. కానీ ఎయిర్ ఫిల్టర్స్ని క్లీన్ చేసేదానికి మనకి హై ప్రెషర్ ఎయిర్ అయితే ఉండాలి. కంపెనీ వారికి అయితే ఈ విషయం చెప్పాను. ఫ్యూచర్లో అయితే మేబీ వాళ్ళు హై ప్రెషర్ బ్లోయర్ని ఇవ్వచ్చు. నెక్స్ట్ కట్టర్ బార్ విషయానికి వస్తే ఈ బండికి అయితే స్టాండర్డ్గా 7.5 అడుగుల కట్టర్ బార్ అయితే ఉంది. ఆప్షనల్గా 8.5 అడుగుల కట్టర్ బార్ కూడా ఉంది. ఈ కట్టర్ బార్కి ఉన్న ఆగర్ డయామీటర్ వచ్చేసి 31.8 సెంటీమీటర్లు ఉంది. ఫీడింగ్ కెపాసిటీ వచ్చి 1 సెకండ్కి 6 kgs. మీరైతే చూడవచ్చు ఈ కట్టర్ బార్కి అయితే సింగిల్ బ్లేడ్ స్ట్రిప్ మరియు ఫింగర్లు అయితే ఉన్నాయి. మొత్తం 32 బ్లేడ్లు అయితే ఉన్నాయి ఈ కట్టర్ బార్కి. తర్వాత మనకి రీల్ పైపులకి మ్యాట్లు కూడా ఇచ్చారండి. పడిపోయిన బురద ఫీల్డ్లో అయితే ఇవి బాగా ఉపయోగపడతాయి, గడ్డి రీల్కి చుట్టుకోకుండా. నెక్స్ట్ ఫీడర్ బాక్స్ అయితే బండికి లెఫ్ట్ సైడ్లోనే ఉంది. తర్వాత ఈ బండిలో అయితే మనకి కట్టర్ బార్కి ఎక్కువగా బెల్ట్లు లేకుండా చైన్లు అయితే ఇచ్చేస్తున్నారండి. మనం కట్టర్ బార్ జామ్ అయినప్పుడు ఉపయోగించే రివర్స్ ప్రాసెస్ లివర్ని క్యాబిన్కి బయట అయితే ఇచ్చినారు. మీరు చూడొచ్చు ఇక్కడ క్యాబిన్కి మరియు ఫీడర్ బాక్స్కి మధ్యలో ఉంది. తర్వాత ఇదండి కట్టర్ బార్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇక్కడ ఒక సెంట్రల్ గ్రీజింగ్ సిస్టమ్ పాయింట్ అయితే ఉంది. ఇందులో 4 గ్రీజ్ నిప్పల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్తో పాటు లెఫ్ట్ సైడ్ రియర్ వ్యూ కెమెరా కూడా ఉంది. ఇప్పుడైతే థ్రెషింగ్ సిస్టమ్ని చూద్దాము. ఓపెన్ చేయి ఎన్ని సైడియా ఇటు పక్క
కింద ఈ డోర్ చూడండి, ఓపెనింగ్ చాలా బాగుంది ఈ సిస్టము. థ్రెషర్కి ఉన్న డోర్కి అయితే ఒక హైడ్రాలిక్ స్ట్రట్ అయితే ఉంటుంది సపోర్ట్గా. లెఫ్ట్ సైడ్లో ఉన్న డోర్స్ అన్ని ఓపెన్ చేస్తే మనకి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి థ్రెషర్ ఏరియాలో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే పైన థ్రెషర్కి సంబంధించిన మెయిన్ పుల్లీ, సెంట్రల్ గ్రీజింగ్ సిస్టమ్ పాయింట్, ఇంకా కింద అయితే ఫ్యాన్కి సంబంధించిన పుల్లీలు, సివ్ కేస్కి సంబంధించిన సిస్టమ్ అయితే ఉందండి. చూడండి ఒకసారి పుల్లీస్ ఎలా ఉన్నాయో ఇక్కడ. పైప్ చూడండి, ఇది గ్రీజింగ్ పైప్. ఇది పైనుంచి అయితే వచ్చిన ఇవన్నీ. ఇదండి థ్రెషర్ దగ్గర ఉన్న సెంట్రల్ గ్రీజింగ్ పాయింట్. మొత్తం అయితే ఇక్కడ 8 నిప్పల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు థ్రెషింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఈ హార్వెస్టర్లో ఉన్న థ్రెషింగ్ సిస్టమ్ టైప్ వచ్చేసి లాంగిట్యూడినల్ యాక్సియల్ ఫ్లో సిస్టమ్ అండి. ఈ థ్రెషర్ డ్రమ్ యొక్క సైజు వచ్చేసి 60.5 సెంటీమీటర్ల డయామీటర్ని కలిగి ఉంది. పొడవు వచ్చి 7.2 అడుగులు అయితే ఉందండి. తర్వాత కింద సీవ్ కేస్ కూడా వెడల్పైన సీవ్ కేసే ఉంది. గ్రెయిన్ క్వాలిటీ అయితే బాగా వస్తుందండి. ఈ థ్రెషింగ్ సిస్టమ్ అయితే బాగుంది ఈ బండిలో. ఈ బండిలో ఉన్న ఫ్యూయల్ ఫిల్లింగ్ మెకానిజం అయితే చూద్దాం ఒకసారి ఇప్పుడు. एक सेकंड ऑफ कर दो, एक बार ऑन करो. ठीक है. నెక్స్ట్ ఇదండి ఈ హార్వెస్టర్ యొక్క రియర్ వ్యూ. మనకి సైలెన్సర్ని అయితే వెనకాల పైన పోర్షన్లో ఫిట్ చేస్తున్నారు. అప్ డ్రాఫ్ట్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఇది. నెక్స్ట్ ఇది రివర్స్ కెమెరా, పక్కనే ఒక ఎల్ఈడి లైట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇది గడ్డి డోర్. నెక్స్ట్ ఇది టూల్ బాక్స్ అండి. ఇది ఫ్యాక్టరీ ఫిట్టెడ్ అయితే కాదు, వీళ్ళైతే ఈ విధంగా ఫిట్ చేసుకున్నారు ఇక్కడ కింద. ఇది థ్రెషరు. నెక్స్ట్ ఇదండి ఫ్యూయల్ ట్యాంక్, బండికి వెనకాల అయితే ఉంది. దీనికి ఒక స్టాండ్ కూడా ఉందండి, మనం పైకి ఎక్కి ఆ ఫ్యూయల్ ఫిల్లింగ్ మోటార్ని ఆన్ చేసేదానికి. సిస్టమ్ చాలా యూనిక్గా ఉంది బండిలో. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 220 లీటర్లు. ఒక ట్రాన్స్పరెంట్ పైప్ కూడా ఉంది మనం ఫ్యూయల్ లెవెల్ని చెక్ చేసుకునేదానికి. నెక్స్ట్ గ్రెయిన్ ట్యాంక్ మరియు అన్లోడింగ్ విషయానికి వస్తే ఈ బండిలో ఉన్న అన్లోడింగ్ ఆగర్ అనేది 360 డిగ్రీలు తిరుగుతుందండి. తర్వాత గ్రెయిన్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే ఇది 900 కేజీల కెపాసిటీ గ్రెయిన్ ట్యాంక్ అండి. ఒక ప్లేట్ కూడా ఉందండి మనం ఎప్పుడైనా చెక్ చేసి చూసుకునేదానికి. నెక్స్ట్ గ్రెయిన్ ట్యాంక్కి అయితే కింద ఈ డోర్ని అయితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. చాలా హార్వెస్టర్స్కి డిజైన్ చూసేదానికి బాగుంటుంది. ట్రాక్స్ విషయానికి వస్తే ఈ హార్వెస్టర్లో ఉన్న ట్రాక్స్ సైజు వచ్చేసి 550/90/56 సైడ్ రోలర్స్ అండి ఈ హార్వెస్టర్లో ఉండేది. తర్వాత ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ హార్వెస్టర్లో అయితే మనకి 2 రిడక్షన్ గేర్ బాక్సులు అయితే ఉన్నాయండి. ఒక్కో ట్రాక్కి ఒక్కో రిడక్షన్ గేర్ బాక్సు. తర్వాత 2 హైడ్రో మోటార్లు, 2 పంపులు ఉన్నాయి. ఒక్కో పంప్కి అయితే 55 cc ఉంది కెపాసిటీ. నెక్స్ట్ డైమెన్షనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ముందుగా ఈ హార్వెస్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి 4450 కేజీలు అయితే ఉంది. పొడవు వచ్చి 6 మీటర్లు ఉంది. వెడల్పు వచ్చి 2.85 మీటర్లు ఉంది. ఎత్తు వచ్చి 3.05 మీటర్లు ఉంది. తర్వాత మినిమం గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 31 సెంటీమీటర్లు అయితే ఉంది. తర్వాత రోలర్స్ గ్రీజింగ్ విషయానికి వస్తే రోలర్స్కి అయితే మామూలుగా ప్రతి 50 గంటలకు ఒకసారి గ్రీజ్ కొట్టుకోవాలండి మీరు డ్రై ఫీల్డ్లోకి వస్తుంటే. అదే బురద ఫీల్డ్లోకి వస్తుంటే ప్రతి 30 గంటలకు ఒకసారి గ్రీజ్ కొట్టుకోవాలి. తర్వాత ఆయిల్ కెపాసిటీస్ విషయానికి వస్తే ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ వచ్చి 12 లీటర్లు ఉంది. గ్రేడ్ వచ్చేసి 15W40. ట్రాన్స్మిషన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 5 లీటర్లు అండి. గ్రేడ్ వచ్చేసి SAE 80W90. ఒక్కో రిడక్షన్ గేర్ బాక్స్లో 2.5 లీటర్ల ఆయిల్ అయితే పడుతుంది. అప్పుడు ఓవరాల్గా 5 లీటర్లు అండి 2 రిడక్షన్ గేర్ బాక్స్లుగా కలిపి. నెక్స్ట్ హైడ్రాలిక్ ఆయిల్ కెపాసిటీ వచ్చి 45 లీటర్లు అండి. గ్రేడ్ వచ్చేసి SAE 68. నెక్స్ట్ ఈ బండికి
మొదటి సర్వీస్ వచ్చి 50 గంటలకైతే ఉంటుంది. అప్పుడు అన్ని ఆయిల్స్ ఫిల్టర్స్ అయితే మార్చుకోవాలి. ఇంజిన్ ఆయిల్కి మరియు గేర్ ఆయిల్కి వచ్చేసి సర్వీస్ ఇంటర్వెల్ ప్రతి 200 గంటలకైతే ఒకసారి ఉంటుందండి. అంటే ప్రతి 200 గంటలకు ఒకసారి అయితే ఈ ఆయిల్స్ మార్చుకోవాలి. తర్వాత హైడ్రాలిక్ ఆయిల్కి ఉన్న సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసి 400 గంటలకి ఒకసారి, ప్రతి 400 గంటలకైతే ఒకసారి హైడ్రాలిక్ ఆయిల్ని కూడా మార్చుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా గ్రీన్ఫీల్డ్ క్రాప్ కింగ్ 120 హార్వెస్టర్ గురించి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు నెక్స్ట్ మీకు ఏ హార్వెస్టర్ రివ్యూ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.